దేవుని యొక్క వాక్యంలో నుంచి దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. లూకా 1:13 అందరం కలిసి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాము. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి దీనిమై ప్రభా తండ్రి, మీ ప్రియ పాదముల యొద్దకు మేము వస్తుంటున్నాం. మీ ఎదుట మేము సాగిలు పడుతూ ఉంటున్నాం. లేదా జ్ఞాపం చేసుకుని కనికరించము. ప్రియమైన మా తండ్రి దేవా, మా కన్నులు మీ వైపు, మీ చేతుల తట్టు ప్రభా మేము చూస్తున్నాము. మీరు ప్రభా తండ్రి, మీరు మా కొరకు ఏమైనా అనుగ్రహిస్తే అది మాకు క్షేమాన్ని ఇవ్వగలదని ఎరిగిన వారమై ప్రభా తండ్రి మీ వైపు చూస్తుంటున్నాం. మీరు మాకు ఏమి ఇవ్వని పక్షంలో మేమేమి కూడా పొందజాలము. ప్రభా, ఏ మానవుని యొక్క మాటలు కూడా మాకు క్షేమాన్ని ఇవ్వలేవు. దయతో జ్ఞాపం చేసుకుని కనికరించము, మా ఇందు దయ చూపించము. మీ వాక్యము మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మీ సన్నిధికి రాగలిగినటువంటి వారిని బట్టి స్తోత్రములు. ప్రభా, నిచ్చిన మాత్రం ఎవరైతే మీ సన్నిధి నిర్లక్ష్యపెట్టి సొంత ఉద్దేశాలతో ప్రభా తండ్రి తమను తాము వేరుపరుచుకుని తమ ఇష్టానుసారంగా వేరు స్థలాల్లో కూడుకునే వారు ఉన్నారో, మీ భయము వారి హృదయాల్లో కలుగు చేయండి. మీ చేతులు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగంలో యోహాను గురించి మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. యోహాను జకరియా, ఎలిజబెతులకు ప్రభువు ఇచ్చినటువంటి బహుమానంగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. యోహాను అంటే ఆ పదము, ఆ పేరు కూడా ప్రభువే తన దూత ద్వారా సెలవిచ్చినట్లుగా వ్రాయబడతా వచ్చింది. యోహాన్ అంటే యెహోవా దానము అని. దానం అంటే గిఫ్ట్ అనమాట. కాబట్టి ఆయన బహుమానముగా మరి ఆ యోహానును మనం చూస్తాం. వాస్తవానికి యోహాను యొక్క జీవితము చాలా ప్రత్యేకమైంది. రెండు విధాలుగా యోహాను జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, తన భూమి మీదకి రాకపూర్వము తన విషయమైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు, ప్రణాళిక అనేది చూస్తాం. తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత తను ప్రభు కొరకు జీవించిన జీవితము, సేవను గురించి రెండవదిగా మనం చూడగలుగుతాం. బైబిల్లో ఎక్కువ పర్యాయము కూడా జన్మించిన తర్వాత, ఒకవేళ వారు జన్మించక మునుపు కొంత ఏర్పాటు దేవుని వారి విషయమై ఉన్నప్పటికీ కూడా, కానీ ప్రత్యేకమైనటువంటి కారణముతో పంపబడినటువంటి వారు మాత్రము యోహాను ఒకడే. మరి అలాగ అనుకున్నప్పుడు మనందరి విషయంలో దేవునికి ఏర్పాటు ఉంది. మనందరినీ దేవుడు అనాది కాలంలో ఏర్పాటు చేసుకున్నాడు. అది యోహాను విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటిది. యోహానును ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? ప్రత్యేకముగా ప్రభు కంటే ముందుగా ఒక దూతగా పంపబడటానికి, మార్గమును సరళం చేయడం కొరకై దేవుడు యోహానును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దీని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు మరి యోహాను గురించి మనం చూడగలుగుతాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. కాబట్టి దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు అంటే యోహాను భూమి మీద రాకమునుపు యోహాను దేవుని యొద్ద ఉన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. అక్కడ నుండి యోహాను మరి భూమి మీదకు ఆయన పంపించబడతా వచ్చినాడు. తర్వాత యోహాను విషయంలోనే మనం చూడగలుగుతాం, దేవుని యొక్క ఆత్మ పూర్ణత అనేటువంటిది తన పుట్టిన దినము నుంచి కూడా ఆ యొక్క ఆత్మ పూర్ణత మనం చూడగలుగుతాం. ఉదాహరణకు సంసోను మనం చూడొచ్చు. సంసోనును దేవుడి యొక్క ఏర్పాటు విషయమై ముందుగానే తల్లిదండ్రులు దేవుడు సెలవిచ్చినాడు. అయితే ఆ తర్వాత సంసోను పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క ఆత్మ తనను రేపుతూ రాగా ఆయా పనులు విషయమై తను ప్రారంభిస్తూ వచ్చాడు. అయితే యోహాను విషయం మనం చూస్తాము. లూకా సువార్త 1వ అధ్యాయం 14-16 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి దయచేసి. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని
తల్లి గర్భం అంటే ఆ ఫస్ట్ డే దగ్గర నుంచి కూడా యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉంచబడతా వచ్చినాడు. కాబట్టి యోహాను యొక్క జీవితం చాలా ప్రత్యేకమైంది. ఎవరితో కూడా మనం యోహాన్ని మనం చూడలేం. కానీ ప్రభు స్తోత్రాలు, అంత ప్రత్యేకత యోహానికి ఇచ్చినాడు దేవుడు. అంత ప్రత్యేకమైన జీవితం కూడా యోహాన్ ప్రభు కొరకై జీవించగలుగుతా వచ్చినాడు. మొదటి అంశంలో మనం చూసేది ఏంటంటే యోహాను విషయమై దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే రెండవదిగా యోహాను విషయం చూస్తూ వచ్చినప్పుడు యోహాను ఎలాగ ప్రభు కొరకు సిద్ధపరచుకున్నాడు అనేటువంటిది కూడా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. లోకాసువార్త మొదటి అధ్యాయము దయచేసి 80వ వచనం. శిశువు ఎదిగి, అంటే శిశువు అన్న తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత ఎదగటం అనేది సర్వసాధారణమైన సంగతి. ఇటు పరిశుద్ధాత్మ దేవుడు ఎదుగుట అంటే శరీర సంబంధమైన ఎదుగుదల గురించి రాయబడిన మాట కాదు ఇది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా తన యొక్క ఆత్మీయమైన ఎదుగుదల విషయమై పరిశుద్ధాత్మ దేవుడు రాస్తుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా మొదటి నియమం ఏంటంటే మన జీవితంలో దేవుడు కోరేటువంటిది ఏంటంటే ఆత్మీయమైన ఎదుగుదల అనేటువంటిది. లోక సంబంధమైన జ్ఞానములో వీటిలో ఎదుగుదల కాదు, కానీ దైవికంగా ఆత్మీయంగా మనము ఎదిగేటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని మన ఎదుగుదల అనేటువంటిది అది అనుదినము కూడా కనబడవలసిన ప్రక్రియ. దీని వాక్యంలో మనం చూస్తాం కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఏం చేస్తాను రాయబడింది, మొవ్వు వేయుదురు అని రాయబడింది. మొవ్వు అనే మాట ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాం. మొవ్వు ఉండేటువంటి చెట్ల యొక్క ఎదుగుదల అనేటువంటిది ప్రతి దినము కూడా ఆ యొక్క ఎదుగుదల అనేటువంటిది మనం చూడవచ్చు. ఆ మొవ్వులో నుండి అది కొబ్బరి చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, అరటి చెట్టు అయినా ఒక ఆకు తర్వాత ఒక ఆకు లోపల నుంచి పుట్టుకొని రావటం అనేటువంటిది, అది పెద్దగా అవటము, అది పెద్దగా అవుతుంటేనే మళ్ళీ ఇంకొక ఆకు రావటం అనేది అర్థమవుతుంది. అట్లానే జామ చెట్టు, అట్లాంటి చెట్లు చూడండి, మీకు మనకు అది కొన్ని దినాల తర్వాత చూస్తే చిగురులు వేస్తూ ఉంటే, కొమ్మలు వేస్తూ ఉంటే తర్వాతగానే అర్థమవుతుంది. అది దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే మన యొక్క ఆశ, మన ప్రార్థన ఏమై ఉండాలంటే దేవుని ఆత్మీయంగా ఎదుగుదల అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. యోహానులో అది మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా ఈ శిశువు ఎదిగి, రెండవది ఏం రాయబడి చూడండి, కాబట్టి ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినాడు. అందు మాత్రమే కాదు, ఏం చేయబడుతూ వచ్చినాడు, ఆత్మయందు బలము పొందుతూ వచ్చినాడు. కాబట్టి ఆత్మీయంగా బలపరచబడాలా. అందుకనే దేవుని యొక్క మనము ఆత్మీయంగా బలపరచబట్టు కొరకే మన కొరకు అనుగ్రహించబడింది దేవుని యొక్క వాక్యం. కానీ దేవుని యొక్క వాక్యము చేత మనము వాక్యం అనేటువంటి ఆహారము చేత అనుదినము కూడా మనం ప్రభువులో బలపరచబడాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము కూడా చేయగలను అని అన్నాడు. తిమోతి పత్రికలో మనం చూస్తూ వచ్చినాం, నన్ను బలపరిచిన, తన పరిచయం కొరకై నన్ను నియమించి నమ్మకమైన వానిగా ఎంచి నన్ను బలపరిచిన క్రీస్తు యేసు అని అంటాడు. కాబట్టి ఈ దినాలలో దేవుని ప్రజలంగా మనం బలపరచబడాలా. బలపరచబట్ట అనేటువంటిది ఎట్లా అర్థమవుతుంది, నేను ఆత్మీయంగా బలంగా ఉన్న దానికి నిదర్శనం ఏంటి? దేని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడాల్సిన అవసరం లేదు, కానీ క్రీస్తునందు మీరు ఎలా ఉండాలంటే మీరు శక్తిమంతులై ఉన్నట్లుగా ఈ యొక్క సర్వాంగ కవచం ధరించుకోమని చెప్తాడు. శక్తిమంతులు ఎందుకోసమని, దేనికోసం శక్తిమంతులం? శత్రువుని ఎదిరించడానికి. కాబట్టి మనం ఒక విశ్వాసి తను బలంగా ఉన్నాడు, ఆత్మీయంగా ఉండాలి అనేటువంటి నిదర్శనం ఏంటంటే, కానీ లోకాన్ని ఎదిరించగలుగుతాడు, పాపాన్ని ఎదిరించగలుగుతాడు, పాపం మీద విజయం పొందగలుగుతాడు, సాతాను మీద విజయం పొందగలుగుతాడు. లేదా ప్రతి శోధనకు లోబడిపోతున్నామంటే అర్థం ఏంటంటే బలహీనంగా ఉన్నామని అర్థం. కానీ బలంగా ఉంటేనే శత్రువునితో పోరాడి శత్రువుని ఓడించగలుగుతాం. బలహీనంగా ఉంటే ఏమవుతాం? శత్రువు చేత ఓడించబడతాం. కానీ యోహాను యొక్క జీవితం మొట్టమొదటిగా తను ఎదుగుతూ వచ్చినాడు, రెండవదిగా ఆత్మలో బలం పొందుతూ వచ్చినాడు, మూడవదిగా దీని వాక్యంలో ఏం రాయబడింది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండేను రాయబడింది. కాబట్టి అదేంటి, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, ప్రభులో బలపడుతున్నాడు, అట్లాంటప్పుడు ఇంకా ఎట్లా ఉండగలుగుతాడు? అట్లాంటప్పుడు దేవుని పని ప్రారంభించాలి కదా, ప్రభు పని చేయాలి కదా. దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం, తను అరణ్యములో ఉండెను. ఎప్పటి వరకు అరణ్యంలో ఉన్నాడంట? ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు, దేవుని సమయం వచ్చేంత వరకు కూడా తను ఎక్కడ ఉంటా వచ్చినాడంటే అరణ్యములో తను ఉంటా వచ్చినాడు. దాగి ఉండుట అనేటువంటిది మనం చూడగలుగుతాం. కాబట్టి ఒక విశ్వాసి ప్రభు కొరకు దైవికంగా సిద్ధపరచబడటానికి ఇవన్నీ కూడా మెట్లు. ఒకటి ఎదుగుదల, రెండవది ప్రభువులో బలపడటం, మూడవది దేవుని యొక్క సమయం కొరకు ప్రభు కొరకై దాగి ఉండటము అనేటువంటిది. అంతే మాత్రమే కాదు, ఈ దాగి ఉండటం అనేటువంటిది
ఇది ఎక్కడ దాగి ఉండటం మనం చూస్తున్నాము? ఇదేది ఇంట్లో దాగి ఉండడం కాదు, మరొక చోట దాగి ఉండడం కాదు. ఎక్కడ దాగి ఉన్నాడంట? అరణ్యములో దాగి ఉంటా వచ్చినాడు. అరణ్యములో ఉండిన అని రాయబడతా ఉంది. కానీ ఇక అంటే వాస్తవానికి ఇది దేవుని యొక్క ఏర్పాటుకు తన్ను తాను అప్పగించుకుంటా వచ్చినాడు. ఎంత సంతోషకరమైన విషయం అంటే, ఈ జకరియా ఎలిజబెతులు కూడా యోహాను అరణ్యములో ఉండుట కొరకై తన కుమారుణ్ణి, ముసలితనంలో పుట్టిన కుమారుని ఏమి చేస్తున్నారు? వాళ్ళు అప్పగించేస్తున్నారు దేవుని పరిచయం కొరకై. భక్సింగ్ గారు ఒక పుస్తకంలో రాసినారు. ఏమని రాసినారంటే, ఎవరైనా సేవకు వస్తేనంట విశ్వాసులే, మళ్ళా విశ్వాసులైన వాడు బాగా ఇంజనీరింగ్ అది ఇది చదువుకొని ఇంకా వాడు ఇంకా రేపు మాపు ఉద్యోగం వస్తా అనుకోగానే వాడు నేను ప్రభు నన్ను సేవ పిలిచానని మందిరానికి వస్తాడు. సేవకు వస్తేనంటే వాళ్ళు చచ్చిపోయిన వాడి దగ్గర ఏడ్చినట్టు ఏడుస్తారంట తల్లిదండ్రులు. ఎందుకు? మళ్ళీ దేవుని ఆరాధించే వాళ్ళే ప్రేమించే వాళ్ళు అంటే అర్థం ఏంటి? వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ అని ఏముంటాయి? భౌతికంగా నా కొడుకు బాగా సంపాదించాలా, మంచి గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించాలా, అందరితో శభాష్ అనిపించుకోవాలనేది ఉంటుంది. మరి దేవుని సేవ అంటే మళ్ళా అది ప్రాక్టికల్గా రానప్పుడు మాత్రం ఏమంటాం? అమ్మా దేవుని సేవ కంటే మించింది ఏమైనా ఉంటుందా అని అంటారు. మళ్ళీ అట్టేటప్పుడు అంత గొప్ప సేవకు నీ కొడుకు వెళ్తుంటే సంతోషపడాలి కదా. మళ్ళీ అట్ట వచ్చేసరికి వద్దు, ఎందుకంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది అంటుంటే నా కొడుకు అనిపించుకోవాలా, వద్దు అది వద్దని అనిపిస్తుంది. కాబట్టి అంటే ఈ తలంపు ఏంటంటే, ఎలాంటి జీవితం కొరకై తను అప్పగించుకున్నాడు చూడండి. అంటే దేవుని లేఖనాలు బహుశా తల్లిదండ్రులు బోధించి ఉండొచ్చు. పెద్ద అయిన తర్వాత తను కూడా గ్రహిస్తూ వచ్చినాడు. దేవుడు ఏ విధంగా మరి తన విషయమై యెషయా ప్రవక్త ద్వారా ఏమని సెలవిచ్చినాడు? దేవుడు అరణ్యములో కేక వేయి ఒకని శబ్దము అని సెలవిచ్చినాడు. నేను ఎక్కడ ఉండాలా? అరణ్యములో ఉండాలా. అప్పుడు తల్లిదండ్రులు ఇలా చెప్పి ఉండాల్సింది. సరే ఏం చేద్దాము? దేవుడు నన్ను అరణ్యంలో ఉండమని చెప్పినాడు. ఇప్పుడు నేను తప్పించుకోలేను, పంపకుండా మీరు తప్పించుకోలేరు. కాబట్టి నాకు అర్జెంటుగా నాయన, ఇప్పుడు నేను లేక పుట్టినాను కాబట్టి మీరు ఏమని చేస్తారు? అరణ్యంలో ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ అన్ని సోపులు అన్నీ కూడా అవసరమైనవి అన్నీ ఏర్పాటు చేయండి. తర్వాత రోజు నాకు క్యారియర్ పంపించండి అని చేసినాడా? అరణ్యానికి వెళ్ళిపోయినాడు. దేవుని యొక్క సేవ పరిచయ కొరకు ఏం చేసినాడు? తను అరణ్యంలోనికి వెళ్ళిపోయినాడు. పిచ్చోడ్లాగా స్నానానికి ఏ ఏర్పాట్లు ఏమి లేవు. తర్వాత ఆ యొక్క ఒంటె వెంట్రుకలతో చేసినటువంటి వస్త్రాన్ని ధరించినాడు. మరి తోలుతో చేసినటువంటి దట్టి మొలక చుట్టుకుంటా వచ్చినాడు. ఆహారం ఏం తిన్నాడు? మరి అడవి తేనె, తర్వాత మిడతలు ఆహారంగా తీసుకుంటా వచ్చినారు. ఎట్లుంటుంది? ఎవరైనా ఇష్టపడతారు అట్లాగా? ఏమి పిచ్చి బట్టి ఎర్రి బట్టి ఏం తింటున్నాడో అర్థం కాక వెళ్ళిపోయినోడా? అంత జ్ఞానం ఉండి దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు ఏం చేసినాడు? తను అప్పగించేసుకున్నాడు. తల్లిదండ్రులు కూడా చూడండి, ఆ కుమారుని దేవుని పని కొరకు అప్పగించేస్తున్నారు. దేవుని పని కొరకు అంటే అర్థం ఏంటి? ఒక సూట్ వేసుకొని ఒక మంచి మైక్ ముందు ప్రసంగాలు చేయడానికి కాదు, అరణ్యంలో ఉండడానికి విడిచిపెట్టేస్తున్నారు. తను కూడా అప్పగించుకున్నాడు. అది అప్పగించుకోవటం అనంటే. దేవుని వాక్యంలో మరి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, సహోదరులారా మీరేం చేయండి? మరి సజీవయాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుండని ప్రభువు నామమును బట్టి మిమ్మును బతిమలాడుచున్నాను అన్నాడు. అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి? సజీవయాగం అంటే అవయవాలంటే దేనికోసం అప్పగించుకోవటం? మన అవయవాలకి బాగా ఏమి ఇష్టం చెప్పండి? ఎంతో సుఖము అనేటువంటిది ఇష్టం. దీన్ని బాగా అలవాటు చేసేసి ఉంటాం. నిద్ర లేచేటప్పుడు కూడా మన శరీరాన్ని అడుగుతాం, నేను ఏం లేవగలవా లేదా, ఏమి ఎట్లుంది, బాగా ఫ్రెష్గా ఉందా, మంపు దిగిందా, ఇంకోసేపు నిద్రపోతామని దాన్ని అడిగి దాని పర్మిషన్ తీసుకొని అది లేదంటే కొద్దిసేపు పండుగ పెడతాం. అదే రక్త మాంసాలతో సంప్రదిస్తాం. దేవుని నిజంగా అప్పగించుకోవడం అంటే మన యోహాను యొక్క జీవితంలోనే మనం చూడగలుగుతాం. ఎంత చక్కగా దేవుని పని కొరకై తను అప్పగించేసుకున్నాడు. అందుకనే ఒకసారి మోటోగాడ్లో మరి ఒక్కొక్కసారి ఒక పిక్చర్ ఇచ్చుతారు, ఈ మధ్య ఇవ్వట్లేదు అనుకోండి. ఒకసారి యోహానుగా బొమ్మ ఇచ్చినారు. అచ్చం ఎట్లున్నాడంటే పిచ్చోడ్లాగానే ఉన్నాడు. చింపిరి జుట్టు వేసుకొని. ఎవరు ఇష్టపడతారు? కనీసం ఫేస్ వాల్యూ ఉండాలి కదా ఎవరైనా వాక్యం వినాలంటే అని అంటారు లోకంలో. సహజం నాకు తెలియదు. మొత్తానికి ఎవరు ఇష్టపడతారు అట్లాంటి మనుషుని? యోహాను యొక్క జీవితంలో తన ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినాడు, ప్రభులో బాధం పొందుతూ వచ్చినాడు, ప్రభు కొరకు దాగి ఉంటా వచ్చినాడు. ప్రభు కార్యంలో కొరకు ఏం చేసినాడు చెప్పండి? తాను అప్పగించుకుంటా వచ్చినాడు. దీని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ఆ అనుభవంలోకి రాగలిగినాడు కాబట్టే వాక్యం ఎక్కడికి వచ్చిందంట చెప్పండి? అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి వచ్చిందంట. అది వాక్యం అనేది బోధించడానికి వరకనే బోధిస్తాం. ఈ అనుభవంలో నుంచి నేను రావాలా, మనం ఆత్మీయంగా ఎదగాల,
ప్రభులో బలం పొంది శోధనల మీద విజయం పొందేటువంటి అనుభవంలో ప్రభు కృపచేత మనం నడిపించబడుతూ రావాలా. ప్రభు కొరకై దాగి ఉండేటువంటి అనుభవంలో ఉంటూ రావాలా. ప్రభు కొరకై మనల్ని మనము మరి అప్పగించుకునేటువంటి అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యం అనేది ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఇతరులకు నేర్పించడం కొరకై ప్రభు మనల్ని వాడుకుంటాడు. దేని ఒక వాక్యంలో చూడండి, లోకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు ఎక్కడ వచ్చింది దేవుని వాక్యం? ఎంత స్పష్టంగా రాసి పెట్టినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని ఒక వాక్యం వస్తుంది. ప్రభు పంపిస్తాడు, వాక్యం పంపిస్తాడు. కాబట్టి నీకు అవసరమైన దాన్ని పంపిస్తాడు, నీకు అవసరమైన మాటలు పంపిస్తాడు, నీకు అవసరమైన తలంపులు పంపిస్తాడు. కానీ నువ్వు నడవలసిన మార్గం నీకు ప్రభు బోధిస్తాడు, తన వాక్యం నీతో పంపిస్తాడు. ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవం. కానీ మొట్టమొదటిగా యోహాను విషయంలో దేవునికున్న ప్రత్యేకమైన ప్రణాళిక మనం చూస్తూ వచ్చినాం. రెండవదిగా యోహాను జన్మించిన తర్వాత ప్రభు కొరకు ఎలాగ ఆత్మీయంగా తాను సిద్ధపరచుకుంటూ వచ్చినాడో రెండవదిగా మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. మూడవదిగా ఈ యొక్క యోహాను యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. యోహాను తగ్గింపు జీవితము కలిగిన వాడిగా మనము యోహాను గురించి మనము చూడగలుగుతాం. కాబట్టి యోహాను యొక్క జీవితం ఎంత తగ్గింపు కలిగినటువంటిది దేని వాక్యంలో మనం చూడవచ్చు. తను ఎంతగా మరి వాస్తవానికి యేసు ప్రభు విషయంలో ఎలాగైతే దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పంపించబడ్డాడో యోహాను కూడా అలాగే ప్రత్యేక ఉద్దేశంతో పంపించబడినాడు. వాస్తవానికి యేసు ప్రభు చేసిన సేవకు యోహాను చేసిన సేవకు చాలా వ్యత్యాసం ఉంది. యేసు ప్రభు సేవ పరిచయం చేయడం కొరకై ప్రజలను అనుకూలంగా సిద్ధపరచు కొరకై యోహాను పరిచయం చేసినాడు. కాబట్టి యేసు ప్రభువును సునాయాసంగా మరి సేవ పరిచయం చేయగలుగుతా వచ్చినాడు. ఎందుకంటే మలాకీ నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు ఏ ప్రవక్త కూడా లేడు. దేని ఒక వాక్యం అనేటువంటిది లేకుండా పోయింది. చీకటి కాలం అని ఆ యొక్క కాలానికి ఒక రోజు కాదు, 2 రోజు కాదు, 100 కాదు, 200 కాదు, 400 సంవత్సరాలు ఎడబాటు. అప్పటి వరకు కూడా ఏ వాక్యం కూడా లేదు. ప్రజలకు దేవుని ఒక వాక్యమే పూర్తిగా పోతా వచ్చింది. ఏదో పరిశీలన శాస్త్రులు వాళ్ళు బుద్ధి పట్టినట్టు రకరకాల బోధలు ఆచారాలు వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కాబట్టి వారిని సిద్ధపరచడానికి దేవుడు యోహాన్ని పంపించినాడు. అంటే ఎట్లుంటుందంటే అసలు వ్యవసాయం చేయనటువంటి బీడు భూమిని మరి సిద్ధపరిచి వ్యవసాయం చేయటం, ఆల్రెడీ వ్యవసాయం చేసిన భూమిలో వ్యవసాయం చేయటం ఎంత వ్యత్యాసం ఉంటుంది. యోహానుక పరిచర్య అందులో దేవుడు ముందుగా పంపించినాడు. యేసుప్రభు వారి కంటే ముందుగా పంపించినాడు యోహానును. కానీ వాస్తవానికి యేసుప్రభు కంటే ముందు బహుశా యోహాను ఏమని అనుకుని ఉండాలా అంటే మళ్ళా దానికి ఇంకొక తోక తగిలిచ్చి దేవునికి ఏర్పాటే అయినా కూడా దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను ఎంత కఠినమైన పరిస్థితుల్లో పరిచర్య చేసినట్లుగా దేవుడు నాకు కృప ఇచ్చినాడు. యేసుప్రభు కంటే ముందుగా పంపబడిన వాడను. కానీ యేసుప్రభు అంతటి వాడిని కాకపోయినా యేసుప్రభు ఎలాగ పంపించబడ్డాడు, నేను కూడా అలా పంపించబడిన వాడును. వాస్తవం కాదా? దేవుని ద్వారా పంపించబడలేదా? పుట్టిన నాటి నుంచి ఆత్మపూర్ణంగా ఉన్న మనిషిని ఎవరైనా చూడగలుగుతామా? అయితే దేని వాక్యంలో ఎంతగా తను తగ్గించుకుంటా వచ్చినాడంటే వాస్తవానికి యోహాను ముందు వచ్చింది, ముందటి వాడు. ప్రవచనాలు కూడా అదే రాయబడింది. మరి ముందుగా ఆయన పంపించబడతాడు, మరి ప్రభు యొక్క త్రోవ సరళం చేయడానికి ముందుగా పంపించబడతాడని ప్రభు చెప్పినాడు. ముందుగా వచ్చి చేయవలసిన పని చేసి సిద్ధపరిచిన తర్వాత ఈ మనుషుడు అంటాడు, నేను కాదు ముందు, ఆయనే నాకంటే ముందు అంటాడు. అదే ఎట్లాగవుతుంది? నువ్వు కదా ముందు వచ్చింది, దేవుడు పంపించింది ముందు నిన్ను కదా అని అంటే ఆ మనుషుడు అంటాడు, వాస్తవమే, కానీ అయితే ఆయన నాకంటే ప్రముఖుడు కాబట్టి నేను ఆయన వెనకేనే, నేను ముందు వచ్చినా కూడా నేను వెనకనే, అయితే ఆయనే నా ముందుండేవాడు. తగ్గించుకోవడం అంటే దేవుని మహింపరచటం. ప్రతి సందర్భంలో మనం నోట రావాల్సిన మాటలు అవి. దేవుని కృపను బట్టి చేశాను బ్రదర్, ప్రభు నాకు సహాయం చేసినాడు, అది నా వల్ల అయితే అయ్యేది కాదు. ఎన్నిసార్లు అలా చెప్పగలుగుతాం? జనరల్గా ఏ మాట దొలిపోస్తాయి, నేను లేకపోతే బ్రదర్ అసలు అది ఆ పని అయ్యేదే కాదు. అసలు నేనుండబట్టి అక్కడ అది అట్లా సెట్ అయిపోయింది, నేనుండబట్టి ఈ సంఘం నిలబడింది, నేనుండబట్టి ఈ డెవలప్మెంట్ ఇక్కడ కలిగింది. అయితే సహజంగా ఈ మాటలు యోహాను జీవితంలో చూస్తాం. ఎంత తగ్గింపు కలిగిన మనుషుడు,
తను దేవుని చేత పంపించబడి ముందుగా పంపబడినా కూడా ఎంతగా తగ్గించుకొని, నేను కాదు, ముందు ఆయనే నాకు ముందుగా ఉన్నవాడు. రండి యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక. కాబట్టి ఏమన్నాడు? నాకంటే ప్రముఖుడు కాబట్టి ఏమైనాడంట? నాకంటే ముందటి వాడైనాడు. వాస్తవం యోహాను ముందు, ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ముందు కాదు, నేనే వెనక, ఆయనే ముందు. అరే అదెట్లా అవుతుంది? ఏ లెక్క అంటే ఎస్ అంతే. ఎందుకు కారణం అంటే ఆయన నాకంటే ప్రముఖమైన వాడు. ఎంతగా తను తగ్గించుకుంటా వచ్చినాడు. ఇదే మాట మరోసారి కూడా 27 వచ్చిన కూడా ఉంటుంది. నేను నీళ్ళలో బాప్తిస్మం కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. కాదమ్మా, 30 వచనం. నా వెనక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందట వాడు ఎవరికి నేను సాక్ష్యం ఇచ్చాను, ఆయనే ఈయన అని చెప్తా వచ్చినాడు. కాబట్టి తను ఎంతగా తగ్గించుకున్నాడు. అంత మాత్రమేనా? మరి ఇక చదివిన వచనంలో 27 వచనంలో ఏమన్నాడు? ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. అప్పటికే మంచి పాపులర్ అయిపోయినాడు. చివరి ప్రవక్త ఎవరంటే, పాత నిబంధనలో చివరి ప్రవక్త ఎవరంటే యోహాను. క్రొత్త నిబంధనలో మొట్టమొదటి బోధకుడు ఎవరంటే యోహాను. మొట్టమొదటి బోధకుడు, చివరి ప్రవక్త ఆయన. అప్పటికే చాలా పాపులర్ అయిపోయినారు. కాబట్టి ఆయన ఎంతో గొప్పగా అనుకుంటున్నారు. అట్లాడప్పుడు ఏమంటున్నాడు? ఆయన యొక్క చెప్పుల వారు విప్పటానికి కూడా, అంటే మన భాష అర్థం చేసుకోవాలంటే మరి అప్పుడు ఏ టైప్ చెప్పులు ఉండే మనకు తెలియదు. కానీ సహజంగా పాతకాలంలో చెప్పులు బెల్ట్ లాగా అనమాట. వెనక కింద ఒక చెక్క ఉంటుంది, 2 ఏళ్ళ మధ్యలో ఒక చిన్న బుడుపులాగా ఉంటుంది, మిగతాది వెనక తాళ్ళతో కట్టేస్తారు. అది అంటే బెల్ట్ అనుకోండి. ఆ చెప్పు వేసుకున్న బెల్ట్ ఇప్పటానికి పెట్టడానికి కూడా నేను పాత్రను కాదని చెప్పి. అదే ఇట్లా చెప్తే ఏమనుకుంటారు? నాకున్న పాపులారిటీ పోతుందేమో, ఏం చెప్పకపోతే ఏమి, మనసులో పెట్టుకుంటే ఏమి అనుకోలే. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో యోహాను విషయం మనం చూస్తున్నాం. ఎంత విధేయత కలిగినటువంటి తగ్గింపు జీవితము యోహాను తను అవలంబించినాడు. అలాంటి జీవితాన్ని బహిరంగంగా కనుపరిచినాడు. దేవుని యొక్క వాక్యంలో యేసుప్రభువారు ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన మన కొరకై. అంటే రహస్యంగా సిలువ వేయబడినాడా? రహస్యంగా కొట్టబడినాడా? ఒక ప్రముఖమైనటువంటి ఆ యొక్క దేశం యొక్క రాజధాని యొక్క పట్టణములో పగలు వీధులలో ఆయన వస్త్రహీనుడిగా సిలువ మోసుకొని ప్రభు మన కొరకై శ్రమ అనుభవించినాడు. కాబట్టి దేవుని వాక్యంలో యోహానిక జీవితంలో చూసేటువంటి వాస్తవానికి ఇవన్నీ కూడా మనకు బోధించడానికి బాగుంటాయి. బోధించినంత మాత్రాన లేదా విన్నంత మాత్రాన, ఇవన్నీ మన మనసులో ఎక్కించుకున్నంత మాత్రాన భక్తులు జీవించినలాగా జీవించడానికి అది సాధ్యమయ్యేది కాదు. అది ఏదైనా సాధ్యపడుతుందంటే మన ఆత్మ ఎదుగుదలను బట్టి ప్రభు సహాయపడితేనే ఈ విధమైనటువంటి విధేయత దేవుని ఎడల, దేవుని ఎదుట అంతో ఇంతో మనం కనుపరచగలుగుతాం. అంతేగాని కాబట్టి వారి జీవితాలు చదువుకున్నంత మాత్రాన, ధ్యానించి బోధించి విన్నంత మాత్రాన వచ్చేటువంటి కాదు. అంత క్రైమ్తో కూడినటువంటి జీవితాలు, శ్రేష్టమైన జీవితాలు. అయితే అక్కడక్కడ కూడా ప్రారంభ దినాల్లో ఇలాంటి మాదిరికరమైన విశ్వాసులు ఉండేటువంటి వారు ప్రభు మనల్ని యోహాను వలె సిద్ధపరచాలనేది దేవుని యొక్క అపేక్ష. మూడవదిగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. మరి యొక్క యోహాను యొక్క జీవితంలో ఎంతో తగ్గింపు కలిగినటువంటి వాడిగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత 4వదిగా దేవుని వాక్యంలో నుంచి యోహాను యొక్క పరిచర్య గురించి మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. యోహాను యొక్క పరిచర్య గురించి మనం ఏం చూడగలుగుతామంటే, చూడండి, ఇక్కడ ప్రభువే ముందుగానే చెప్పాడు. లూకాసు సువార్తలో యోహాను పరిచర్య గురించి ముందుగానే ప్రభు చెప్పినాడు. అలాంటి పరిచర్యనే మరి యోహాను కూడా చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. త్రాగక తల్లి గర్భం పుట్టిన మొదలుకొని ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పెను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఆ యోహానిక పరిచర్య మనం ఏం చూస్తామంటే, ప్రజలను దేవుని వైపు తిప్పుతూ వచ్చినాడు.
వాస్తవానికి తన ప్రవక్త కాబట్టి, బోధకుడు కాబట్టి ప్రజలందరూ తన ఎద్దుకు వస్తున్నారు, తన వైపు తిప్పబడుతున్నారు. అయితే ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? వారిని ప్రభు వైపు తను తిప్పినాడు, ప్రభువుని చూపించినాడు, ఆయన వెంబడించమని చెప్పినాడు. ఎంత శ్రేష్టమైన. కాబట్టి పరిచర్యలో 2 విధాలు ఉంటాయి. పరిచర్య చేసేటప్పుడు పరిచారకులుగా ఉండేటువంటి సేవకులైన పరిచారకులైన ఒక శోధన ఏంటంటే, కానీ ప్రజలు మరి వారి వైపు తిప్పబడతా ఉంటారు. కానీ జాగ్రత్త పడవలసింది ఏంటంటే, పరిచర్య మరి దేవుని పరిచారకులుగా సేవకులుగా అంతో ఇంతో గౌరవించిన క్రమంలో కానీ దేని కొరకై జాగ్రత్త పడాలా? యోహాను యొక్క పరిచర్య ఏంటి? కానీ వారి వైపు తిప్పుకోవడం కాదు, వారు మాట వినేటట్టుగా చేసేది కాదు, వారు ఎట్లా చెప్తే అట్లా చేయడం కొరకై ప్రజలు సిద్ధపరచబడకూడదు. ఏం సిద్ధపరచబడాలా? నీ ప్రభు ఎట్లా చెప్తే అట్లా చేయడానికి ప్రజలు సిద్ధపరచబడాలా. దేవుని యొక్క వాక్యానికి లోబడటానికి ప్రజలు సిద్ధపరచబడాలా. అది నిజమైనటువంటి పరిచర్య. అది యోహాను చేసినటువంటి పరిచర్య, దేవుని వైపు తిప్పడం. కానీ మీరు నా మాట విన్నా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు, మీరు దేవుని మాట వినాలా. నన్ను వెంబడించినా పర్వాలేదు, వెంబడించకపోయినా ఇంకా మంచిది, మీరు ప్రభువుని వెంబడించాలా. కాబట్టి యోహాను యొక్క పరిచర్య ఏం చూడగలుగుతామంటే, వాస్తవానికి అనేకులు తన ఎద్దుకు వస్తురాగా వారందరిని కూడా ప్రభు వైపు తను త్రిపుతా వచ్చినాడు. నేను వాక్యంలో అందుకనే అందరూ వస్తున్న సందర్భంలో ప్రభు మరి యోహాను చెప్పినాడు, ఇగో నేను చెప్పింది ఇతని గురించే. ఇంతకుముందే చెప్పినాడు ఏమని? నాకంటే మరి నేను ముందుగా వచ్చినా కూడా నాకంటే ప్రముఖుడు అని చెప్తా వచ్చినాడు. ముందుగానే ముందు నుంచే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. మొదటి నుంచి ప్రభువునే చూపిస్తూ వచ్చినాడు, ప్రభుని గురించే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చినాడో మళ్ళా తిరిగి నేను ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చానో, ఇగో ఆయనే ఈయన అని ప్రజలకు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఆ మాటలు ఎప్పుడైతే విన్నారో, యోహాను అనుసరించేటువంటి శిష్యుల్లో 2 శిష్యులు విన్నారు. విని ఏమి చేస్తున్నారంటే యోహాను విడిచిపెట్టేసి యేసు ప్రభువుని వెంబడించినారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదట ఏమన్నాడు? 29వ వచనంలో, మర్నాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ ఏమన్నాడు? నా వెనుక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుట వాడైన నేను ఎవరి గురించి చెప్పితనో ఆయనే ఈయన అని సాక్ష్యం ఇచ్చినాడు. ఆ తర్వాత మళ్ళీ 2వసారి 35వ వచనం, మర్నాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలవబడి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పినాడు. ఇది చెప్తే 37వ వచనం చూడండి, అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించారు. యోహాను వదిలిపెట్టేసినారు, ఏం బాధపడలేదు. అరే అరే నేను పరిచయం చేస్తున్నాను కదా, నాకు పరిచర్యే కదా, సరే ఆయన కూడా దేవుడు మరి ప్రభు శిష్యులను దేవుడు ఏర్పడతారు, కానీ నా శిష్యులు నేను పట్టుకుపోతున్నాడే అని అనుకోలేదు. దేవుని నామం మహింపరచబడితే అంతే చాలు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? కక్ష చేతనైనను మిష చేతనైనను దేవుని యొక్క సువార్త ప్రకటించబడితే అదే సంతోషం అని చెప్పినాడు. అంటే ఆ దినాలలో అపోస్తలుడైన పౌలు పరిచర్య సేవ చేసేటప్పుడు కొంతమంది దేవుని పనిని చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు? కక్ష చేత సువార్త చేస్తున్నారు. అంటే కక్షతో చేయటం అంటే అర్థం ఏంటి అంటే, ఈ పౌలుకి పేరు రాకూడదు, బాగా చేస్తే బాగా సువార్త ఇంకా చేస్తే అప్పుడు అనుకోవాలన్నమాట, అబ్బే పౌలుదేం పరిచయం ఇది కదా, అసలు సువార్తని ఇంత బాగా చేస్తుంది ఆయనదేముంది అనుకోవాలని చెప్పి విరిగా సువార్త చేస్తానంట. పౌలు అన్నాడు, ఏమన్నాడు? ఏ విధము చేతనైతేనేమి దేవుని నా మహింపరచబడితే చాలు, అనేది రక్షణ పొందితే అంతే చాలు, కానీ దేవుని యొక్క కార్యం జరిగితే అంతే చాలు, ఏం నా ద్వారానే జరగాలని నియమం ఏముంది కదా. ఒక్కోసారి అట్లానే ఉంటుంది సంఘాలలో, వీళ్ళకి చేత కాదు, ఎవరన్నా సహవాసంలో మరొకరు అపరిచయం చేస్తేనే తట్టుకోలేరు, తీసుకుపోయినారు, మరి నీ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎందుకు పోతారు? నీ దగ్గర సరైన నడిపింపు లేదనే పోతారు. రేపు పోయిన తర్వాత పోయి ఏమైపోయింది లోకంలో కలిసిపోతే బాధపడాలా, కానీ దేవునికి పరిచయం జరిగితే అంతే చాలు. ఎవరైతే నా సహోదరుడు ఆ పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. కానీ దేని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపం చేయబడేది ఏంటంటే, మరి యోహాను యొక్క పరిచర్య ఎలాంటిదంటే దేవుని వైపు ప్రజలను తిప్పుతూ వచ్చినాడు. అలా వచ్చిన 2 శిష్యుల్లో ఒక శిష్యుడు అంద్రేయ. ఆ అంద్రేయనే సీమోను పేతురును ప్రభు ఎదుగు తీసుకొని వచ్చినాడు. ఎంత శ్రేష్టమైనటువంటి కార్యము. తర్వాత దేని వాక్యంలో మరి యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు కూడా మరి ఒక శిష్యుడు వచ్చినాడు, యోహాను శిష్యుడు వచ్చి చెప్పినాడు అనమాట. ఏమని చెప్పినాడంటే, అయ్యా ఇగో నువ్వు ఎవరి గురించి చెప్పినావో ఆయన అక్కడ పరిచయం చేస్తున్నాడు, బాప్తిసాలు ఇస్తున్నాడు, చాలామంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు అని చెప్పినాడు. అంటే అర్థమైంది,
ఆయనకి లేదు బాధ, కానీ ఈయనకి కడుపు మండిపోయింది అనమాట. అంటే ఈయన ఏమనుకున్నాడు, అవును అట్లెట్లా నేను ఇంత సేవ చేస్తే ఇంతగా దేవుని కోసం సంపాదిస్తే వాళ్ళందరినీ ఆయన తిప్పుకుంటున్నాడా అని చెప్పి చెప్పు శాపం వస్తుందని చెప్పు అని చెప్తాను అనుకున్నాడో ఏమో, భలే పని చేసినావు అని చెప్తాను అనుకున్నాడేమో. ఏం చేసినాడు చూడండి దేవుని వాక్యంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, వారంటే ఎవరు? 25వ వచనం. శుద్ధీకరణ చరం అంటే యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టింది. అప్పుడు ఆ యోహాను శిష్యులు వచ్చినారు ఆయన వద్దకు. 26వ వచనంలో, కనుక యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దాను కావాలో నీతో కూడా ఉండినో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితవో, ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పినాడు. చెప్తే ఈ మనుషుడు ఏమన్నాడు? 29వ వచనం చివరి మాట, ఈ నా సంతోషము, 30వ వచనంలో పై మాట, 30వ వచనానికి పై మాట, ఈ నా సంతోషం ఏమైంది? అబ్బా, దీనికోసమే కదా నేను ఎదురు చూసింది, ఇదే కదా నాకు కావాల్సింది. అదేమవుతుంది? ప్రజలందరూ యేసుప్రభు వెళ్ళిపోతే మరి ఈయన సేవ అంతా ఏమైపోతుంది? ఈయన చెప్పుకునే వాళ్ళు ఉండరు కదా, యేసుప్రభు గురించి చెప్పుకుంటారు కదా, ఈయన పేరు మాసిపోతుంది కదా. అది ఏమంటారు చెప్పండి? అబ్బా, దీనికోసమే కదా నా ఆశ, దీనికోసమే కదా నా తపన, ఎంత నా సంతోషం ఏమైపోయింది అంటున్నాడు, పరిపూర్ణమైపోయింది అన్నాడు. అందుకని ఆ తర్వాత అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది. దేవుని మహిమపరచడం అంటే అర్థమైందంటే మనల్ని మనం తగ్గించుకోవటం, ఆయన చూపించడం అంటే అర్థమైందంటే మనల్ని మనం మరుగు చేసుకోవటం. కనుక దేవుని కొరకాయ దేవుని యొక్క పరిచర్యలో ఎంత మేర సాధ్యమైతే అంత మేర ప్రభు నామము మన ద్వారా మహిమపరచబడాలా, అది దేవుని యొక్క ఉద్దేశం, అది పరిచర్య యొక్క నియమం. ఇక్కడ యోహాను యొక్క జీవితంలో మొట్టమొదటిగా యోహాను విషయమై దేవుని యొక్క ప్రణాళిక చూస్తూ వచ్చినాం. రెండవదిగా యోహాను ఆత్మీయంగా సిద్ధపరచబడిన విధానం గురించి రాయబడతా వచ్చింది. మూడవదిగా యోహాను యొక్క తగ్గింపు జీవితాన్ని గురించి జ్ఞాపం చేయబడింది. నాలుగవదిగా యోహాను యొక్క పరిచర్య, కానీ ప్రజలను దేవుని వైపు తిరుపటి కొరకై తను పరిచర్య చేస్తూ వచ్చినాడు. తర్వాత యోహాను యొక్క పరిచర్య మరి అలాంటి పరిచర్య చేస్తూ వచ్చినాడు. కానీ ఎంతగా క్రయము చెల్లిస్తూ వచ్చినాడు. అందుకు దేని వాక్యంలో ఇంతకుముందు మనం జ్ఞాపం చేసుకున్న ఒక తలంపు ఏమని అప్పగించుకున్నాడని, అరణ్య జీవితం కొరకు అప్పగించుకున్నాడని. అందుకని యోహాను పరిచర్య గురించి యేసుప్రభువు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఓ చక్కని మాట సాక్ష్యం ఇచ్చినాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, ఆయన వెలుగుచూ మండుచు ప్రకాశించుచున్న దీపం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యేసుప్రభువు యోహాను గురించి ఇచ్చిన సాక్ష్యం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతనిలో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఎలాంటి వాడుకున్నాడంట? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. కానీ మండుచు ప్రకాశించే దీపం యొక్క లక్షణాలు ఏంటి? ఒకవైపు ఒత్తి కాలిపోతూ ఉంటుంది, కింద నూనె అయిపోతూ ఉంటుంది. ఖాళీ చేసుకునే అనుభవం, క్రయము చెల్లించటం. కానీ యోహాను యొక్క జీవితంలో మనం అది చూడగలుగుతున్నాం. యోహాను యొక్క జీవితంలో చివరిగా 5వ తలంపుగా మనం చూడొచ్చు. యోహాను యొక్క పరిచర్య ఎంత దీనుడై అరణ్యంలోనికి వెళ్ళి తను తగ్గించుకొని ఎంత పరిచర్య చేసినాడు. అదే సమయంలో ఖచ్చితమైన విధానంలో తను పరిచర్య చేసినాడు. ఖచ్చితమైన విధానంలో పరిచర్య, తన ఎదుగు వచ్చిన వారిని వీళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ నా మీద రివర్స్ అవుతారేమో అనుకోలే. ఎంతో ఖచ్చితంగా పరిచయం చేస్తున్నారు. తన ఎదుగు ఎవరు వచ్చినారు? పరిసయ్యులు శాస్త్రులు కూడా వచ్చినారు. ఎందుకు పరిసయ్యులు శాస్త్రులు వచ్చినారు? ఎందుకంటే ప్రజలందరూ వస్తున్నారు, అందరూ చెప్పుకుంటున్నారు నేను ప్రవక్త అని. ఇప్పుడు కనుక మరి వాళ్ళు కూడా ఆయన దగ్గర పోతే రేపొద్దున వీళ్ళ దగ్గర ప్రజలు రారనమాట. అందుకని చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవాలా, మరి అందరితో పాటు వీళ్ళు కూడా పోతే అబ్బా వీళ్ళు కూడా యోహాను దగ్గరికి వచ్చినారు అనుకొని వాళ్ళని కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఏమాత్రం కూడా మార్పు లేకుండా పరిసయ్యులు శాస్త్రులు అనే వాళ్ళు కూడా వచ్చినారు. అందుకని అలాంటి సందర్భంలో మరి యోహాను ఏమనుకోవాలా, నేనేమో అరణ్యంలో ఉన్నాను, ఇప్పుడు వాక్యము మరి అరణ్యంలోనే కేకలు వేస్తూ వచ్చినాను. ఒక మాట కూడా ఉంది మనకు మత్తయి సువార్తలో అనుకుంటాను, ఎక్కడ వాక్యం ప్రకటించినాడు అనేటువంటిది 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందని యోదయ అరణ్యములో ప్రకటించుచుండు. కానీ అరణ్యంలో కేకలేస్తూ వచ్చినాడు. సరే, ఇంతకాలానికి ప్రజలు ఒకరిగా ఇద్దరుగా కొద్దిమందిగా అందరూ కూడా అరణ్యంలోనికి వచ్చినారు. అయితే ఇప్పుడు ఈ పరిసయ్యుల శాస్త్రులు ఆల్రెడీ నాకంటే ముందుగా
పరిచయాలు అంటే దేని ఒక వాక్యాన్ని బోధించేవాళ్ళు. వీళ్ళ జోలి పోతే వీళ్ళని ఏమన్నంటే ఒరే వాళ్ళని అంటావా అని చెప్పి వీళ్ళు అలుగుతారేమో, లేదా మమ్మల్ని అంటావా అని వీళ్ళు రివర్స్ అవుతారేమో అనుకోలే. పరిచయాలు శాస్త్రులు తన ఎదుగు వచ్చినప్పుడు, ఏమాత్రం మార్పు లేకుండానే వచ్చినప్పుడు ఏమని చెప్పిన వారి విషయమై చూడండి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకాయుల్లోనూ సంతోషపడాలి కదా. అబ్బా మీరు కూడా మారిపోయినారా, మీరు కూడా బాప్తిసం తీసుకున్నా అనాలి కదా. ఏమన్నాడు అంటే వాళ్ళతో, సర్ప సంతానమా రాబో ఉగ్రత తప్పించుకుంటకు పాము పిల్లలారా అన్నాడు వాళ్ళని పట్టుకొని. సర్ప సంతానమా, పాము పుట్టిన వాళ్ళారా. ఎంత కఠినమైన మాట. అందుకనే తర్వాత వాళ్ళేం గమ్ముకుంటారా, మమ్మల్ని సర్ప సంతానం అంటావంటే వీళ్ళేం చేసినారు, బాగా స్టడీ చేసినారు. స్టడీ చేసి ఏమంటే బాగుంటుంది అని చెప్తే ఈ మనుషుడేమో ద్రాక్షాసం తాగట్ల, ఇంటి నుంచి ఏం క్యారేజ్ రావట్లా, మరి తినట్లా, తాగట్లా, అందరు తినట్లా, ఏం తింటున్నాడు. అందుకని తినట్లేదు, తాగట్లేదు కాబట్టి మళ్ళా ఏం తినకుండా ఎందుకు బతుకుతాడు, ఏదో ఒకటి తింటున్నాడు. దానికి ఏం చేయాలా, మెచ్చుకోవాలా. అరే అరణ్యంలో ఉండి ఏమి ఆహారం ఉన్నా లేకపోయినా అడవిలో ఏది దొరికితే అది మిడతల్ని కాల్చుకుని తిన్నాడు, ఎట్ట తిన్నాడు మనకు తెలియదు. కానీ ఎలాంటి మిడతలో కూడా మన దీని వాక్యం రాయబడలేదు. కానీ మరి ఉన్న దాంతోనే సంతోషపడుతున్నాడా అని అనుకోవాలా. మరి అట్లా అర్థం తీసుకుంటే మళ్ళీ అట్లా కుదరదు కదా. అందుకని తినట్లేదు, తాగట్లేదు కాబట్టి ఏమన్నారు ఆయన్ని చెప్పండి, ఏమన్నారు, తినట్లేదు తాగట్లేదు కాబట్టి ఈయన దయ్యము బట్టినోడు అన్నారు. ఏమన్నారు, యోహాను పట్టుకొని దయ్యం పట్టినోడు. మళ్ళీ అంటే దయ్యం పట్టినోడు వాడు ఏం తింటాడో వాడికే తెలియదు. అంటే మనం ఏది పెడితే తినొచ్చు, అది ఇసిరి కొట్టచ్చు. వాడు దయ్యం పట్టినోడు వాడు పచ్చి మాంసం కూడా తినేయచ్చు, అట్లా ఉంటుంది దయ్యం పట్టిన. అంటే వాడు ఏం చేస్తున్నాడు వాడు తెలియదు అన్నమాట. ఎంతగా యేసు ప్రభువారేమో ఆయన తిని తాగుతున్నాడు కాబట్టి ఆయన గురించి ఏమన్నాడు, వీడు తిండిపోతూ, తర్వాత త్రాగిపోతూ, పాపులతో మరి స్నేహితుడుగా ఉంటున్నాడని యేసు ప్రభు అన్నాడు. తినకపోతేనేమో అట్లా అన్నారు, తింటేనేమో అట్లా. అసలు ఈ తంట అంత ఎందుకు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ తంట అంతా కూడా. వాళ్ళని హెచ్చరించడం ఎందుకు, లేనిపోయి మళ్ళీ రివర్స్ దాడి వాళ్ళతో చేయించుకోవడం ఎందుకు, ఎంత కష్టమో చూడండి. దీని వాక్యంలో మరి యోహాను యొక్క పరిచర్య మరి చివరికి తన మరణానికి కూడా అదే హెచ్చరికతో కూడినటువంటి పరిచర్యే తన మరణానికి కూడా కారణమవుతా వచ్చింది. హేరోదును హెచ్చరిస్తూ వచ్చినాడు. తన సహోదరును ఫిలిప్పు అతని భార్యను హేరోదు ఉంచుకున్నాడు. హేరోదు రాజు కాబట్టి తను ఆ సహోదరుడు ఏం చేయలేక వదిలిపడేసినాడు. మరి హేరోదియా అనుకుంటా ఆమె పేరు, ఆమెను ఉంచుకుంటే ఈయనకేం పని, ఎవరు సావు అని వదిలేసేయచ్చు కదా. మరి హేరోదుని హెచ్చరించినాడు, కానీ నువ్వు చేస్తున్న పని సరైనటువంటిది కాదని హెచ్చరించినాడు. అందుకే నేను వాక్యంలో చూడండి, దయచేసి లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయం అతని యొక్క ఆ యొక్క దాన్ని బట్టే కాకుండా చూడండి 19వ వచనం, అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యం నిమిత్తమును అతని సహోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించెను. యోహాను ఏం చేశాడంట, యోహాను గద్దించినాడంట. ఎవరిని పట్టుకుని గద్దించినాడు, ఈయన ఎవరు, చతుర్థాధిపతి అంటే శతాధిపతి అంటే 100 మంది సైనికులు, చతుర్థాధిపతి అంటే 400 మంది సైనికులు మీద ఈయన అధిపతి, ఈయన రాజు. ఆయన్ని పట్టుకొని ఏం చేసినాడు, గద్దించినాడు. సకలమైన దుష్కార్యాల నిమిత్తం గద్దించినాడు. పర్టికులర్గా తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడని కూడా తనను గద్దించినాడు. గద్దించితే దేని వాక్యంలో పర్యవసానం ఏంటి, తీసుకుపోయి ఎక్కడ పడేసినారు ఆయన్ను, చెరసాలలో పడేసినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తాం. చెరసాలలో పడేసినారు. ఇప్పుడు మరి హేరోదు రాజు ఎంతగా మరి తనను చెరసాల్లో వేయాల్సి వచ్చింది. వేసిన తర్వాత మనం చూడగలుగుతాము. ఇప్పుడు ఆ హేరోదియా ఏం చేసిందంటే
ఆయన ఎట్లయినా సరే చంపించాలని ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసినప్పుడు ఆమెకి కుదరలేదన్నమాట. దేని వాక్యంలో దయచేసి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మూడు 4 వచనాలు. ఏలైనగా నీవు నీ సహోదరిని పిలుపు భార్యకు హేరోదిని ఉంచుకుంటే న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించెను. అతడు ఇతని చంపగోరిని కానీ జనసమూహం అతని ప్రవక్తని ఎంచినందున వారికి భయం. అయితే హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. ఇప్పుడు కూతురు నాట్యం ఆడింది, బాగా సంతోషపరిచింది. అప్పుడు మరి అడిగినాడు అనమాట. ఏమడిగినాడు? నీకేం కావాలో కోరుకో. అందరి ముందు వాగ్దానం చేసినాడు. అందరి ముందు వాగ్దానం చేసినాడు. ఇదంతా కూడా ఎవరు ఆడించిన నాటకము? హేరోదియా ఆడించిన నాటకం. కూతురుకు బాగా నేర్పించింది అనమాట. కాబట్టి మీ బాగా నాట్యం ఆడే సంతోషపెట్టు, కాబట్టి ఏదో నీకు బహుమానం ఇస్తాడు. ఏం కావాలంటాడు? మరి మాట తీసుకో. మాట తీసుకున్న తర్వాత నువ్వేం అడగాల? యోహాను యొక్క తల నాకు కావాలి. మరి ఆ పాపకి ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదు. తల్లి కదా, తల్లి ఎట్లా బోధించిందో ఆ పాప అట్లా నేర్చుకొని చక్కగా మరి చేసింది. హేరోదు అందరి ముందు మాట ఇచ్చినాడు. చాలా బాధపడినాడంట. ఇరుక్కుపోయినాడు. ఇప్పుడు యోహాను కాపాడాలా లేదంటే ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలా? ఏది చేయాలా? యోహాను కాపాడితేనేమో మాట తప్పినాడు అవుతాడు. అందరి ముందు మాట ఇచ్చినాడు. అసలు ఎందుకు మాట ఇవ్వాలి? అసలు మాట ఇస్తే ఇచ్చినావు, దేని కొరకు ఇచ్చినావు తెలియక ఆ విషయం నువ్వు అడుగుతావు. నాకు తెలియదమ్మా, ఇంకేదైనా ఇస్తా కానీ అది ఏమన్నా చెప్పేసాలి కదా. అంటే ఒక పక్క ప్రిస్టేజ్ అనమాట, ఒక పక్క ఘనత కావాలా. ఇరక్కుపోయినాడు హేరోదు. చివరికి అది ఎంత పని? సైన్యాధిపతి చెప్పినాడు, పోయి యోహాను తీసుకురమ్మంటే ఒక మాటే, ఈయన చేత్తో చేసే పని కాదు కదా. మాట చెప్పినాడు. యోహాను యొక్క తల ఏం చేసినారు? ప్లేట్లో పెట్టి ఆమెకి ఇచ్చినారు. కనుక దేవుని యొక్క వాక్యంలో యోహాను యొక్క పరిచర్యలో మనం 5వ చూసేదంటే తను హెచ్చరించేటువంటి పరిచర్య. ఈ దినాలలో మరి హెచ్చరిక తీసుకునే రకంగా ఉన్నారా? దేవుని వాక్యం ఏం రాయబడుతుంది? మరి ఎవరో మరి సేవకులు మరొకరు చేసే పని కాదు ఇది. ఈ పరిచర్య ఎలాంటి పరిచర్య? ఒకరు ఏం చేయాలని చెప్పండి? హెచ్చరించుకోవాలా. నీ సహోదరుడిలో ఏదైనా మాదిరి లేనిది కనపడితే కానీ నువ్వు ప్రభు బిడ్డగా ఏం చేయాలా? ప్రేమతో హెచ్చరించాలా. ఒకవేళ గద్దించేంత పని చేయలేకపోవచ్చు, ఇది తప్పు అని చెప్పగలగాల. ఒకవేళ నువ్వు అలాగని చెప్పకపోతే అలా చెప్పకపోతే కానీ ఆ సహోదరుడు సరి చేసుకోకపోవటం వల్ల కలిగిన నష్టానికి నువ్వు పాత్రురాలు అవుతావు. నీ మనసాక్షి తెలుసు, అది తప్పు అని తెలుసు. ఏదైనా సరేగాక, మాదిరిగా కనబడనిది ఏదైనా సరేగాక, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అలంకారాల గురించి కావచ్చు, మరొకటి కావచ్చు. ఇది సరికాదు, దేవుని బిడ్డకి తగదు అని నీకు అనిపించినప్పుడు దేవుని బిడ్డగా నువ్వేం చేయాలా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఒకరినొకరు హెచ్చరించుకోవాలా. ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని రాయబడతా ఉంది. కానీ చెప్పాలా, మంచిగానే చెప్పాలా. ఇది తప్పు అక్క అన్న, ఇట్లా ఇది సరైనటువంటిది కాదు అని చెప్పాలా. ఒకవేళ కనుక సరి చేసుకుంటే ప్రభు స్తోత్రాలు నీ బహుమానం వస్తుంది. సరి చేసుకోలేదా తన నష్టానికి తానే పాత్రుడు అవుతాడు. నువ్వు తప్పించుకుంటావు, దేవుడు నిన్ను లెక్క అడగడు. మరి రెండోది, ఎందుకోసం దేవుడు మనల్ని పెడుతున్నాడు? దేవుడు వారి మీద నేరస్థాపన చేయడానికి. వారు ఒక దినాన్ని చెప్తారు, ప్రభా మాకు చెప్పలేదు ప్రభా, నాకు తెలియదు ప్రభా అని అంటే, అప్పుడు లేదు నా బిడ్డ ద్వారా నేను హెచ్చరించాను. నా కుమార్తె సామాన్యమైన విశ్వాసే, అయినా ఆ బిడ్డ ద్వారా నీతో మాట్లాడాను నేను, అయినా నువ్వు వినలేదు అని నేరస్థాపన చేయడానికి ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఒకవేళ కనుక అలా చెప్పినందుకు ఆ సహోదరో కక్ష పెట్టుకొని నీ పేరు చెడగొట్టాలని, నిన్ను నిందించాలని, నీ మీద అవమానాలు చేయాలంటే ప్రభు స్తోత్రాలు. దేని యొక్క వాక్యం మనకి ఏం జ్ఞాపం చేయబడుతుంటే, యోహాను యొక్క పరిచర్యలో 5 మరి లక్షణాలు చూస్తున్నాం. ఒకటి, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాడిగా యోహాను చూస్తుంటున్నాం. రెండవదిగా ఆత్మీయంగా తను సిద్ధపరచబడిన వాడిగా చూస్తున్నాం. మూడవదిగా తగ్గించుకున్నటువంటి వాడిగా యోహాను చూస్తున్నాం. నాలుగవదిగా ప్రభు వైపు ప్రజలను తిప్పేటువంటి పరిచర్య తను చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఐదవదిగా హెచ్చరించేటువంటి పరిచర్య
తను చేస్తూ వచ్చినాడు. అందుకనే యోహాను గురించి ఒక చక్కని మాట రాయబడింది. అది చదువుకొని ప్రార్థన చేస్తాము. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. అది లోకం దృష్టికి గొప్పవాళ్ళకి కాదు, దేవుని దృష్టికి గొప్పవారికి ఉండాలి. దేవుని దృష్టికి గొప్పవారికి ఉండి ఎట్లుండాలా? మొట్టమొదటిగా దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడని నేను నియమాన్ని నేను ఎరగాల. దేవుని దృష్టి గొప్పవాడుగా ఉండాలంటే నేనేం చేయాలా? నేను ఆత్మీయంగా ఎదగాల, ప్రభువులు బలపరచబడాలా, నా ప్రభు కొరకై దాగి ఉండి నన్ను నేను అప్పగించుకొని ప్రభువు చేత వాడబడాలా. ప్రభు దృష్టికి నేను గొప్పవాడుగా ఉండంటే ఏం చేయాలా? నేను తగ్గించుకొని నా ప్రభుని నేను హెచ్చించాలా. ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉంటే ఏం చేయాలా? నా పరిచర్య ద్వారా ప్రజలు దేవుని వైపు తిప్పబడినట్లుగా నేను పరిచయం చేయాలి. ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉంటే ఏం చేయాలంటే కష్టమైనా సరేగాక ప్రభు చెప్పిన పరిచర్య దేవుని ప్రజల క్షేమం కొరకు చేయవలసిన దాన్ని చేయవలసి ఉన్నది. కానీ ప్రభు స్తోత్రాలు చివరి దినాల్లో అలాంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చి నడిపించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నాన్న బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి ప్రభా దీనిమై మీ పాసానికి వస్తుంటున్నాం. ప్రభా నుంచి మా తండ్రి యోహాను యొక్క జీవితాన్ని మాకు జ్ఞాపం చేస్తున్న బట్టి స్తోత్రములు. యెహోవా దానముగా యోహాన్ని మీరు ప్రభా లోకమునకు మీరు అనుగ్రహించిందని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఎంత చక్కని మాదిరికరమైన జీవితం, ఎంత క్రైము చెల్లించినాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ప్రభా నిచురు మా తండ్రి, ప్రభా నిచురు మా మీ తండ్రి దేవా, మీ నాన్న బట్టి జ్ఞాపం చేసుకున్నాము. కొంతమేరైనా యోహాను యొక్క అనుభవంలోనికి ప్రభా మేము చేరినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభా మీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకునండి. ఎలాంటి ఘనతలు ప్రభా గౌరవాలు పొందలేదు, కానీ ఎంతో శిక్షను పొంది ప్రభా అతన్ని అన్యాయంగా తన మరణానికి అప్పగించబడినాడు. అయినప్పటికీ ప్రభా ఈ దినాల్లో మేము అనుసరించడానికి చక్కని మాదిరిగా యోహాన్ని మీరు మా కొరకు ఉంచిందని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా నుంచి మా తండ్రి దైవికమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మీ నామ మహిమ తెచ్చుకోవాల్సింది ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా కృప అనుగ్రహించము. తిరిగి మీరు అక్కడ ఆలస్యమైతే మా ప్రభు దినం కొరకై సిద్ధపరిచిన వారే సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ సాగిలపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.